చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ వచ్చినటువంటి రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించారో, ఇంకా ఎంత ధాన్యం నిల్వలో ఉందో అధికారులను మంత్రులు ఆరా తీశారు. మిగిలిన ధాన్యాన్ని ఎన్ని రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తారన్న విషయంపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా లారీల సంఖ్య పెంచాలని మంత్రులు సూచించారు. చివరి గింజ వరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కొన్ని అంకెలు మీకు తెలియజేయాలి. గత 2.5 ఏళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అత్యంత రికార్డు స్థాయిలో వరి పంట పండిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అధిక ధాన్యం, అధిక వరి పండించడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ రోజు చాలా స్పష్టంగా మరోమారు మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో, ప్రతి రైతుకి ఎంఎస్పి వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మరోసారి మాటిస్తున్నాం. అమాలి సమస్యతో కొద్దిగా ఆలస్యమైంది. అయినా దాన్ని నిన్నటికే మనం 3 days కి వెళ్ళి కవర్ చేసుకున్నాం. నిన్న ఒక్క రోజు ఇక్కడ 19,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకోవడం జరిగింది. వచ్చే 10 రోజుల్లో ధాన్యం మొత్తం కూడా సేకరించాల లక్ష్యంతోనే ఇలా ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ చేయాలని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అలాగే ముఖ్యంగా సివిల్ సప్లై ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాలో ప్రతి ఎకరానికి, మన కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని 450 కోట్ల లైనింగ్ తో పాటు ఎస్ఎల్పిసి సొరంగం మన 50 ఏళ్ళ కోరిక ఇప్పుడు 1 కిలోమీటర్ కొత్త టెక్నాలజీతో 10 మొదలు పెట్టించడం. మనం ప్రస్తుత సెంటర్ లో కూడా లారీలు ఎక్కువ చేయమని చెప్పి కలెక్టర్ గారికి చెప్తున్నాం. కొద్దిగా ఎక్కువ చేస్తే ఎందుకంటే రోజు 4 వస్తున్నాయి, ఒక 10 లారీలు లెక్క 4 రోజులు పంపిస్తే అయిపోతుంది. మనం చేయడం అని సెంటర్ పోయినాం. అక్కడ 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనం పోయించిన తర్వాత 1 week ఖాళీ చేసినాం. పంట పెద్ద ఎత్తున రావడం, తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వరి కొనుగోలు విషయంలో కూడా రైతుకు ఎక్కడ ఇబ్బంది కావద్దని చెప్పేసి మన జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు గౌరవ సివిల్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, సివిల్ సప్లై కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్స్ గారు, మన జిల్లా అధికారులతో నేరుగా రైతు ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నటువంటి ఆ కొనుగోలు ధాన్యం దగ్గరికి వచ్చి రైతు యొక్క కష్టాన్ని ఇంకా ఏ విధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా రైతు పంట పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే ఒక ఆలోచనతో ఈ రోజు ప్రజాపాలన ప్రజలు కోరుకుని ప్రభుత్వం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మేము రావడం జరిగింది. రైతులు కూడా అన్ని విధాలు కూడా సహకరించాలి. ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు మేలు చేయాలని చెప్పేసి ఈ రోజు మంత్రులుగా మేమందరం మీ దగ్గర రావడం జరిగిన విషయాన్ని కూడా మనం చేస్తున్నాం.